హలో క్రియేటివ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఈ అనార్కలి కుర్తీని ఏ విధంగా రీడిజైన్ చేయవచ్చు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నేను చెప్పే ఐడియా ఓన్లీ స్టార్టింగ్ ఐడియా మాత్రమేనండి. దీన్ని మనం ఎన్నో రకాలుగా రీడిజైన్ చేయవచ్చు. అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్యాక్ ఓపెన్ జిప్ అయితే ఉంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకు ఈ విధంగా స్లిట్ అయితే ఫ్రంట్ స్లిట్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫ్రంట్ స్లిట్ అయితే ఉంది. అలాగే దీనికి ప్యాచ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టిచ్చెస్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేయాలండి. రిమూవ్ చేసి పార్ట్స్ అన్నీ ఇప్పుడు మనము దీనికి యోక్ పార్ట్ ఎక్కడ వచ్చింది అనేది చూసుకొని 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. 15 ఇంచెస్ దగ్గర యోక్ పార్ట్ సెపరేట్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మళ్ళీ మనము ఈ విధంగా స్టిచ్ చేయాలండి. జస్ట్ ఎడ్జస్ట్ మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకు స్లీవ్స్ అటాచ్ చేసుకుంటే మనకు క్రాప్ టాప్ రెడీ అవుతుందండి. ఇది కంప్లీట్ ప్లెయిన్ ఉండడం వల్ల నేనైతే ఇక్కడ గోల్డెన్ సీక్వెన్స్ యూజ్ చేసి ఈ విధంగా హైలైట్ చేయడం జరిగింది. మీకు వీడియోలో క్లియర్గా లేదు కానీ బయట మాత్రం చాలా బాగుందండి ఈ క్రాప్ టాప్. ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను కంప్లీట్ సీక్వెన్స్ యూజ్ చేశాను. అలాగే నేను హ్యాండ్స్ ప్లెయిన్గా ఉంచాను. ఇది మనము హై వేస్ట్ జీన్స్ మీదకి, లెహెంగాస్ మీదకి, శారీస్ మీదకి, దేని మీదకైనా కానీ యూజ్ చేయొచ్చండి. మనం ఈ విధంగా అయితే రీడిజైన్ చేయవచ్చు. మనకు ఫైనల్ అవుట్ఫిట్ అనేది ఈ విధంగా ఉంది. నా ఐడియాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.